రవ రస్మలై. సో రస్మలై అంటే అసలు మనందరికీ చాలా ఫేవరెట్. అంటే ఒక స్వీట్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే మనం జనరల్గా రస్మలై ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాం. సో రవ్వతో అసలు ఈ రస్మలై ఎలా తయారు చేస్తాం, అసలు ఈ రస్మలై అసలు ఇంతకీ ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రవ్వ రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, పాల పొడి 1/2 కప్పు, పాలు 1 కప్పు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. రవ్వ రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. రవ్వ రస్మలై. సో సాధారణంగా రస్మలై అంటే మామూలుగా పాలు విరక్కొట్టి దాన్ని ఇదిగా చేసుకొని, ఇంకా ఆ ప్రొసీజర్ చాలా డిఫరెంట్ ప్రొసీజర్, కొంచెం టైం టేకింగ్. అలా కాకుండా కాస్త సింపుల్గా మీ ఇంటికి ఈరోజు గెస్ట్లు వస్తున్నారు, ఒక 1 అవర్ టైం ఉంది, సో దాంట్లో మీరు ఒక స్పెషల్ వంటకము అలాగే ఒక స్వీట్ తయారు చేద్దాం అనుకుంటున్నారు, ఇలా తయారు చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో మిల్క్ ఉంటుంది, ఇందులో కూడా మిల్క్ ఉంటుంది, కాకపోతే అంత పెద్ద ప్రొసీజర్లో మాత్రం ఉండదన్నమాట. ఓకే, సో ఈరోజు మనం రవ్వతో తయారు చేస్తున్నాము, సూజీ అంటూ ఉంటాము, బొంబాయి రవ్వతో చేస్తున్నాం. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇది పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుందండి. సో పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ బాగా నచ్చుతుంది. సో ఇక్కడ మనం పంచదార ఏమీ వాడట్లేదు, సో జస్ట్ స్వీట్నర్ లాగా మాత్రమే కొంచెం ఏదో ఒక పదార్థాన్ని వాడుతున్నాం, మిల్క్ మేడ్ వాడుతున్నాం, కానీ పంచదారలు అట్లాంటివి ఏమి హెవీ ప్రోడక్ట్స్ ఏమీ వాడట్లేదు అనమాట. ఓకే, సో ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఇందులో ఏంటి అంటే బేసిక్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా 100% ఎక్కువ కాకపోయినా కూడా కొంచెం స్వీట్నర్ ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈజీగా తినే అవకాశం ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళకు చాలా మంచిది. అండ్ అలాగే డైజెషన్ పరంగా కూడా చూసుకుంటే సూజీ అనేది రవ అనేది చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. సో మీకు జీర్ణక్రియ పరంగా కూడా చెప్పాలి అంటే చాలా సింపుల్గా చాలా చాలా హాయిగా ఉంటుంది. సో ఓవరాల్గా లైక్ అందరూ కూడా ఎంతో కొంత మితంగా అయినా కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇక పిల్లలైతే ఇష్టం వచ్చినట్టు తినేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే కాస్త నెయ్యి వేసుకుందాం. నెయ్యి మనకు కొంచెం కరిగిన తర్వాత ఇదిగోండి బొంబాయి రవ్వ. ఎంత క్వాంటిటీ అంటారా, 1 కప్పు పాలు తీసుకున్నాను. ఆ తర్వాత విషయం అంటే మనకి పాలు అనేది పెద్ద మెజర్మెంట్ కాదు ఇందులో. ఎందుకు అంటే రస్మలై కొంతమంది ఎక్కువ పాలల్లో బాగా దాన్ని నానబెడతారు, కొంతమంది మీడియంగా తీసుకుంటారు, మన గులాబ్ జాముల లాగా కొంతమంది పాకం ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది లైట్గా తీసుకుంటారు. సో అది పెద్ద మెజర్మెంట్ ఏం కదా, దానికి దీనికి ఏం సంబంధం లేదు. సో ప్రస్తుతానికి మాత్రం మనం బొంబాయి రవ్వని 1 కప్పు నిండా తీసుకున్నాం, ఇంత కప్పు నిండా తీసుకున్నాం. సో ఇది చక్కగా వేయించేసుకుందాం, మంచి వాసన వస్తుంది. మనకి బొంబాయి రవ్వ వేగిన తర్వాత స్మెల్ చాలా బాగా వస్తుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కొంచెం మనకు లైట్గా ఫుల్ అంటే బ్రౌనిష్ అట్లా కూడా అవసరం లేదు, కానీ మనకు తెలిసిపోతుంది అది ఇలా విడివిడిగా అవ్వడము, మంచి స్మెల్ రావడం మనకు తెలిసిపోతుంది కాబట్టి దాని పరంగా చేసుకోవాలి. సో ఇందులో కావాల్సిన పదార్థాలు కూడా చూసారు కదా, చాలా తక్కువ, అందరి ఇళ్లలో ఉండేవి. జస్ట్ మేబీ ఏంటంటే అప్పుడప్పుడు పాలపొడి ఉండకపోవచ్చు మన ఇంట్లో కదా. సో పాలపొడి అలాగే మిల్క్ మేడ్. సో మిల్క్ మేడ్ కూడా మనం చాలా తక్కువగా వేస్తున్నాం దాన్ని, మరి ఇట్లా ఓవర్ స్వీట్గా ఏమీ చేయట్లేదు. చెప్తున్నా కదా అసలు పంచదార బ్రౌన్ రైస్ ఏది వాడట్లేదు. సో అందుకే ఏంటి అంటే మనకు షుగర్ లెవెల్స్ అనేవి మనం చాలా వరకు మనం కట్ చేస్తున్నాం దీన్ని. అది షుగర్ అది వేసుకొని చేసుకుంటే రస్మలై తినచ్చు కదా. సో అందుకే కొంచెం మితంగా చూసుకొని చేస్తున్నాం అనమాట. ఓకే, కొంచెం స్మెల్ కూడా బాగా వస్తుంది చూసారు కదా, కొంచెం విడివిడిగా ఇట్లా మనకు కనిపిస్తుంది, ఎక్కడెక్కడ మనకి ఇట్లా ఉండలుగా లేదు. సో ఇప్పుడు దీంట్లో మనం కాస్త పాలపొడి వేసుకుందాం. సో పాలపొడిలో ఉన్నటువంటి ఆ తీపి మనం వేసే మిల్క్ మేడ్ 1 or 2 స్పూన్స్ సరిపోతుంది అనమాట దీనికి. దానికి తగ్గట్టు దీనికన్నా కూడా మీరు తక్కువ వేసుకోవచ్చు. 1 కప్పు తీసుకున్నాను కదా, దాంట్లో 1/2 కప్పు వేసుకోండి, ఓవర్ స్వీట్ కాకుండా అంతే. పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే 1 పిసర్ ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. బికాస్ పిల్లలు కూడా ప్రతిరోజు కాకపోయినా కూడా స్వీట్ తినడంలో ఇబ్బంది ఏం లేదు. అంటే ఇటువంటి స్వీట్లు పర్వాలేదు, మనం హోమ్ మేడ్ స్వీట్స్ ఎప్పుడూ కూడా ప్రశాంతంగా తినచ్చండి, అదొక చిట్కా. బయట చాక్లెట్లు వాటిలో అన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కాబట్టి అలాంటి స్వీట్స్ అనేవి ఎప్పుడూ కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. బట్ హోమ్ మేడ్ స్వీట్స్ చక్కగా మనము ఒక 2 కప్పులు ఎక్స్ట్రా తిన్నా కూడా మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బికాస్ పిల్లలకు కూడా ఖచ్చితంగా షుగర్స్ అనేవి కావాలి, వాళ్ళకు కూడా ఎనర్జీ కావాలి, వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ కావాలి. ప్రతి ఎలిమెంటు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. చక్కగా వేగిపోయింది, లిటిల్ మనకు బ్రౌనిష్ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసుకొని ఎంతవరకు పోసుకోవాలంటే అది బాగా ఉడికి ఉప్మాలాగా దగ్గర పడాలి, ఉండలు కట్టుకోవడానికి అణువుగా ఉండేటట్టుగా మనం నీళ్లు పోసుకొని కలుపుకుందాం. ఎంత నీళ్లు పోసుకున్నా మనకు టెన్షన్ ఏం లేదండి, ఉప్మా రవ్వ సూపర్గా దగ్గర పడిపోతుంది. సో ఇలా ఇదిగోండి
ఇలా మనం నీళ్లు పోసుకొని చక్కగా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఎంత దగ్గర పడేంత వరకు? ఉండలు చుట్టుకోవడానికి అణుగా ఉండేంత వరకు కలుపుకోవాలి. సో దీంట్లో మనం ఒక పిసరు నెయ్యి కూడా వేసుకుందాం. సో అంటే కొంచెం మనకి ఇట్లా ముద్ద అంటుకోకుండా వస్తుంది కదా, అందుకనమాట. ఉండకి కరెక్ట్గా సరిపోయిందనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. ఇది ఇంకొంచెం దగ్గర పడుతుంది మనం ఇలా వదిలేస్తే. ఇప్పుడు చాలా అంటే బాండీ కానీ అది కానీ చాలా హీట్గా ఉంది. దీన్ని ఇలా వదిలేద్దాం ఒక 2 నిమిషాలు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇదిగోండి, ఇక్కడ ఇంకో బాండీ ఉంది కదా. సో దీంట్లో మనము లిక్విడ్ ప్రాసెస్ తయారు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో రస్మలై మామూలుగా రస్మలై ఉండలు ఉంటాయి. అది మనకు పాలల్లో ఒక మంచి ఫ్లేవర్డ్ మిల్క్లో మనం తింటూ ఉంటాం. అది అందరికీ తెలుసు. సో ఆ ఫ్లేవర్డ్ అనేది మనం ఇందులో తయారు చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ పాలు ఇదిగోండి, ఒక ఫుల్ మిల్క్, ఒక కప్పు మిల్క్ అనమాట. ఓకే, ఇది కొంచెం మనకు లైట్గా మరిగిన తర్వాత ఇందులోనే మనం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాం. అలాగే మిల్క్ మేడ్, ఇదిగోండి మిల్క్ మేడ్ అందరికీ తెలిసిందే. సో ఇది బేసిక్గా కొందరిళ్లలో ఉంటుంది. అఫ్ కోర్స్ తెచ్చుకోవాలి అనుకుంటే మాత్రం మిల్క్ మేడ్ అండ్ అలాగే పాలపొడి మాత్రమే మనం ఈ వంటకు తెచ్చుకోవాలన్నమాట. సో దీన్ని ఆల్రెడీ మనం పాలపొడి వేసాం కాబట్టి జస్ట్ ఒక లిక్విడ్ కోసం, ఈ పాల కోసము మనం ఒక స్వీట్ యాడ్ చేస్తున్నాం అనమాట. సో దీంట్లో ఒక 2 or 3 స్పూన్స్ మిల్క్ మేడ్ వేసుకుంటే మనకు సరిపోతుంది. సో పర్ఫెక్ట్గా, అంటే దీంట్లో ఒక స్వీట్నెస్ ఉంటుంది, ఉండల్లో పాలల్లో కూడా ఒక స్వీట్నెస్ ఉండాలి కాబట్టి దానికోసం మాత్రమే వేస్తున్నాం. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మిల్క్ మేడ్ బేసిక్గా ఇంట్లో తయారు చేయడం కొంచెం కష్టమే. అండ్ ఇంకోటి, మిల్క్ మేడ్ ఎందుకు వేసాము అనే దానికి కూడా నేను ఆన్సర్ చెప్తా. సో చూడండి, మిల్క్ మేడ్ వేసిన తర్వాత ఒక రకమైన థిక్నెస్ వస్తుంది దానికి. సో ఇది మరి మనం పాలల్లో వేసినట్టుగా కాకుండా ఒక రకమైన థిక్నెస్ వస్తే బాగుంటుంది కదా. సో దానికోసం కూడా మనకు మిల్క్ మేడ్ వేసాం బేసిక్గా. సో ఆ తర్వాత ఇందులో కాస్త యాలకుల పొడి కూడా వేసుకుందాం. సో చక్కగా దగ్గర పడిందే సరిపోతుంది కన్సిస్టెన్సీ, ఇంతకన్నా అక్కర్లేదు. సో ఇటువైపు చూసుకుంటే కనుక కొంచెం మన రవ్వ మిశ్రమం కూడా కాస్త చల్లారింది కాబట్టి ఇప్పుడు దీన్ని మనము చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా చిన్నగా మనకు మీడియం సైజ్ గులాబ్ జామున్లు ఉంటాయి కదా, అలా చేసుకోవాలి. చేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేద్దాం. మనకు రస్మలై మరీ రౌండ్గా ఉండదు కదా, కొద్దిగా మనకు ఫ్లాట్ అండ్గా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇది కొంచెం మనకు వేడిగా ఉన్నప్పుడే చుట్టుకుంటే ఏంటి అంటే కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట, విరిగిపోకుండా. అలా ఉండిపోతుంది కూడా. పాలల్లో వేసిన తర్వాత కొంచెం దాన్ని అబ్జార్బ్ చేసుకొని ఇంకొంచెం లైట్గా ఉబ్బుతుంది. మరి ఇంత సన్నగా అయితే ఏమి ఉండవు, కొద్దిగా లావ్ అవుతాయి. సో మీరు కూడా మరీ పల్చగా ఏం చేసుకోనక్కర్లేదు. సో ఇలానే తయారు చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు ఈ పాలు వేడిగా ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి మనం తయారు చేసుకున్న ఈ రవ ఉండలు వేసిన తర్వాత కూడా కొన్ని నిమిషాలు ఇలా మరిగిందనుకోండి ఇంకా బాగా ఉంటుందన్నమాట. సో ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ రవ బాల్స్ని ఇందులోకి వేసేసుకుందాం. రవనే ఎందుకు యూజ్ చేస్తున్నాం ఇక్కడ అంటే మరి దీనికి అబ్జార్బింగ్ కెపాసిటీ ఎక్కువ. సో మనం కుంకుమ పువ్వు కూడా వాడుతున్నామండి. సో డైరెక్ట్గా పాలల్లో వేయనక్కర్లేదు. మనం యాక్చువల్గా మనం ఏదైతే బౌల్లోకి తీసుకుంటున్నామో సర్వింగ్ బౌల్, సో అందులోంచి పైన వేసేసుకుంటే కూడా మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా మిక్స్ అవుతుంది. మనం కలుపుకొని తింటున్నప్పుడు సరిగ్గా సరిపోతుంది. కొంతమంది వేడిగా తింటారు. రస్మలై బేసిక్గా 90% మంది చల్లగానే తింటారు. కొంతమందికి స్వీట్స్ వేడిగా తిన్న నచ్చుతూ ఉంటుంది. అంటే హోమ్ మేడ్ కదా, సో హోమ్ మేడ్లో కొన్ని మినహాయింపులు ఉంటాయిలేండి. సో ఇది చక్కగా వేడివేడికి కూడా తినేస్తూ ఉంటారు. సో అది మీ ఇష్టం ఇంకా. సో దీన్ని ఒక 2 నిమిషాలు ఇలా వదిలేస్తే ఏంటంటే మనకు చక్కగా ఈ పాల ఫ్లేవర్ అంతా కూడా దీనికి పడుతుంది అనమాట, సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని మనము ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ముందు ఫస్ట్ ఈ రవ్వ బాల్స్ తీసుకుందాం.
సో ఇప్పుడు చివరిగా ఏంటి అంటే పైన నుంచి మనం కాస్త కుంకుమ పువ్వు వేసుకుందాం. సో ఒక 2 మినిట్స్ తర్వాత ఈ వేడికి మనకి కొంచెం లైట్గా దాని ఫ్లేవర్ అనేది కూడా దీనికి బాగా పట్టి మనం తింటున్నప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా సరిపోతుంది అనమాట. సో ఇలా వేడిగా టేస్టీగా రవ్వ రస్మలై రెడీ అయిపోయింది. సో వెయిట్ చేస్తున్నారా ఎప్పుడెప్పుడు తయారు చేసుకోవాలా అని? మరి ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. రవ్వ రస్మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బొంబాయి రవ్వ 1 కప్పు, పాలపొడి 1/2 కప్పు, పాలు 1 కప్పు, మిల్క్ మేడ్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, కుంకుమ పువ్వు కొద్దిగా. రవ్వ రస్మలై తయారు చేసుకునే విధానం: ముందుగా బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో పాలపొడి, సరిపడా నీళ్లు పోసి ముద్దలాగా ఉడికించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించి బాండీలో పాలు పోసి అందులో కాస్త మిల్క్ మేడ్, యాలకుల పొడి కూడా వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న ఉప్మా మిశ్రమాన్ని చిన్న రస్మలైల్లాగా ఒత్తుకొని మరుగుతున్న పాలల్లో వేసుకొని 2 నిమిషాల పాటు మరిగించుకొని చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి కుంకుమ పువ్వు వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ రస్మలై రెడీ.